గర్భధారణ సమయంలో బ్లడ్ షుగర్ ఎక్కువైంది అని తెలియగానే చాలా కుటుంబాల్లో ఒక రకమైన ఆందోళన మొదలవుతుంది. ముఖ్యంగా మన దేశంలో అయితే చుట్టూ ఉండేవాళ్లు సలహాలివ్వడం, కొన్నిసార్లు నిందలు వేయడం కూడా చూస్తుంటాం. కానీ ఈ విశ్లేషణలో ఆ అపరాధ భావనను పక్కన పెట్టి అసలు దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటో తెలుసుకుందాం. సరే, అసలు విషయమేంటంటే గర్భధారణ మధుమేహం అనేది మనం చేసే పొరపాటు కాదు. ఇది మనం తినే ఆహారం గురించో మనకున్న తీపి కోరికల గురించో అస్సలు కాదు. ఇది పూర్తిగా మన శరీరంలో జరిగే ఒక జీవ సంబంధమైన సమస్య, ఒక రకమైన రసాయన యుద్ధమన్మాట. దీని వెనుక ఉన్న అసలు కారణం వేరే ఉంది. ఓకే, ముందుగా ఈ డయాగ్నోసిస్ గురించి ఉన్న అపోహలను, దాంతోపాటు వచ్చే అపరాధ భావనను తొలగించుకుని అసలు సైన్స్ ఏం చెప్తుందో చూద్దాం. ఈ మొత్తం కథ ఆహారం చుట్టూ తిరగదు. మరి దేని గురించి? మన శరీరంలోనే ఓ కొత్త అవయవం గురించి. దానికంటూ స్వంత అజెండా ఉంటుంది. అదే మాయ, అంటే ప్లసెంటా. అసలు సూత్రధారి ఇదే. మరి ఈ మాయ యొక్క రహస్య లక్ష్యం ఏంటి? దాని ముఖ్యమైన పని ఒక్కటే, కడుపులో పెరుగుతున్న బిడ్డకు కావలసినంత శక్తి, అంటే ఫ్యూయల్ని నిరంతరం అందిస్తూ ఉండటం. సరే, దీన్ని అర్థం చేసుకోవాలంటే ముందు ఇన్సులిన్ గురించి కొంచెం తెలుసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే ఇన్సులిన్ మన శరీర కణాలకు ఒక తాళంచెవి లాంటిది. మనం తినే ఆహారం నుండి వచ్చే గ్లూకోజ్, అంటే శక్తి, కణాల్లోకి వెళ్లాలంటే ఈ ఇన్సులిన్ అనే తాళంచెవి ఖచ్చితంగా ఉండాల్సిందే. అంతా బాగానే ఉంది కదా, కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. గర్భధారణ సమయంలో ఈ మాయ రంగంలోకి దిగి కొన్ని హార్మోన్లను విడుదల చేస్తుంది, ముఖ్యంగా HPL అనే హార్మోన్ను. ఈ హార్మోన్లో ఏం చేస్తాయో తెలుసా? అవి కావాలనే తల్లి శరీరంలోని కణాల తాళాలను మార్చేస్తాయి. అంటే ఇన్సులిన్ అనే తాళంచేవికి ఇప్పుడా తాళాలు సరిగ్గా సరిపోవన్నమాట. అయితే మాయ ఎందుకిలా చేస్తుంది? అవును, ఇది బిడ్డ కోసం వేసిన ఒక తెలివైన ప్లాన్. తల్లి శరీరం తన కోసం మొత్తం గ్లూకోజ్ వాడేయకుండా అడ్డుకుని రక్తంలో ఎక్కువ చక్కెర ఉండేలా చేస్తుంది. ఆ అదనపు చక్కెరను, ఆ ఎక్స్ట్రా ఫ్యూయల్ని నేరుగా బిడ్డకు పంపించడమే దీని లక్ష్యం. అద్భుతం కదూ! సో ఒకవైపు మాయ ఇలా లాగుతుంటే మరోవైపు తల్లి శరీరం ఏం చేస్తుంది? ఇక్కడే ఒక అంతర్గత యుద్ధం, ఒక టగ్ ఆఫ్ వార్ మొదలవుతుంది. ఆలోచించండి, మాయ సృష్టించిన ఈ అడ్డంకిని దాటటానికి తల్లి ప్యాంక్రియాస్ ఏం చేయాలో తెలుసా? మామూలుగా ఉత్పత్తి చేసేదానికంటే 2 నుంచి 3 రెట్లు, 2 to 3 టైమ్స్ ఎక్కువ ఇన్సులిన్ను ఉత్పత్తి చేయాలి. ఇది మామూలు విషయం కాదు. ప్యాంక్రియాస్పై చాలా పెద్ద భారం పడుతుంది. అందుకే గర్భధారణ మధుమేహం టెస్ట్ సాధారణంగా 24 నుండి 28 వారాల మధ్య చేస్తారు. ఎందుకంటే కరెక్ట్గా ఆ టైంలోనే మాయ విడుదల చేసే హార్మోన్స్ పీక్ స్టేజ్లో ఉంటాయి. తల్లి ప్యాంక్రియాస్పై కూడా అప్పుడే మ్యాక్సిమం ప్రెషర్ ఉంటుంది. సో ఆ టగ్ ఆఫ్ వార్లో ఏమవుతుందంటే, ఒకవేళ ప్యాంక్రియాస్ అలసిపోయి ఈ పెరిగిన డిమాండుకు సరిపడా ఇన్సులిన్ని ఉత్పత్తి చెయ్యలేకపోతే అప్పుడు అది ఆ పోటీలో ఓడిపోతుంది. దాని ఫలితమే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోవడం. దాన్నే మనం గర్భధారణ మధుమేహమని పిలుస్తాం. సరే, తల్లి రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే అది బిడ్డ మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఒక రకంగా చెప్పాలంటే అది బిడ్డకు ఒక చక్కెర వరదలాంటిది. ఇక్కడ మాయ చాలా తెలివిగా ప్రవర్తిస్తుంది. అది ఒక వన్ వే మిర్రర్ లాగా పనిచేస్తుంది. అంటే గ్లూకోజ్, అంటే చక్కెర, తేలికగా తల్లి నుండి బిడ్డవైపు వెళ్ళిపోతుంది. కానీ తల్లి శరీరంలోని ఇన్సులిన్ అణువులు పెద్దవి కావడం వల్ల వాటిని మాత్రం లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటుంది. దానితో ఏమవుతుందంటే తల్లి నుండి వచ్చిన అదనపు చక్కెర అంతా బిడ్డ రక్తంలోకి చేరుతుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి బిడ్డ యొక్క ప్యాంక్రియాస్ ఓవర్ టైం పనిచేయడం మొదలుపెడుతుంది. అది కూడా విపరీతంగా ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎక్స్ట్రా ఇన్సులిన్ ఒక పవర్ఫుల్ గ్రోత్ హార్మోన్లా పనిచేసి ఆ అదనపు చక్కెరనంతటినీ కొవ్వుగా మార్చి స్టోర్ చేసేస్తుంది. ఈ పరిస్థితిని మెడికల్ పరిభాషలో మ్యాక్లోసోమియా అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే బేబీ సైజ్ సగటు కంటే చాలా పెద్దగా ఉండటం, సాధారణంగా 4 కేజీల కన్నా ఎక్కువ బరువు ఉండటం. దీనివల్ల ప్రసవ సమయంలో షోల్డర్ డిస్టోసియా, అంటే బిడ్డ భుజాలు ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది. ఇక రెండో పెద్ద సమస్య పాలీహైడ్రామ్నియోస్. బిడ్డ రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు
బిడ్డ కూడా చాలా ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తుంది. గర్భంలో ఉండే ఉమ్మనీరంతా బిడ్డ మూత్రమే. సో బిడ్డ ఎక్కువ యూరిన్ పాస్ చేయడం వల్ల ఉమ్మనీరు కూడా ప్రమాదకరమైన స్థాయిలో పెరిగిపోతుంది. సరే, ఇప్పటిదాకా మనం దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటో వివరంగా తెలుసుకున్నాం. ఈ అవగాహనే మనకు బలం. దీన్ని ఉపయోగించి ఆరోగ్యకరమైన గర్భధారణ కోసం ఏం చేయాలో చూద్దాం. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలున్నాయి. ఒకవేళ ఆకస్మికంగా శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది వచ్చినా, కొద్ది రోజుల్లోనే కడుపు బాగా నొప్పిగా సైజు పెద్దగా అయినట్టు అనిపించినా, లేదా అకస్మాత్తుగా నీరు పోతున్నట్లు అనిపించినా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. ఇవి ఉమ్మనీరు పెరిగిన దానికి సంకేతాలు కావచ్చు. సో, ముగింపుగా ఒక్క విషయం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనల్ని మనం నిందించుకుని అపరాధ భావనతో బాధపడటం కన్నా దాని వెనుక ఉన్న ఎందుకు అనే కారణాన్ని శాస్త్రీయంగా అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో ఆలోచించండి. ఆ అవగాహనే మనకు అసలైన శక్తిని ఇస్తుంది.